టైటిల్ మనకు కథల్లో విన్నాము, పురాణాల్లో చెప్పింది మనం అర్థం చేసుకున్నాం. కానీ కళ్ళతో వెండి తెర మీద మంచు విష్ణు గారి నటన చాలా అద్భుతంగా, ఇంత పెద్ద క్యాస్టింగ్, భారీ తారాగణంతో ముఖేష్ కుమార్ నితిన్ డైరెక్టర్, మహాభారతం డైరెక్టర్ సీరియల్. చిన్నప్పుడు ఆయన సీరియల్ చూసాము. ఈ ఏజ్లో ఈ సినిమా భక్తి కన్నప్ప అనాలి. ఈ సినిమా చూస్తే కన్నప్ప అనే కాదు, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓం నమ శివాయ అన్న నిదానంతో, ఒక మంచి విధానంతో కథ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా 350 కోట్లతో నిర్మించారు. మన మంచు వాళ్ళ ఫ్యామిలీ, మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, లక్ష్మీ ప్రసన్న గారి సమర్పణలో సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. కథగా వింటం వేరు, కళ్ళతో చూస్తాం వేరు. చాలా బాగుంది. వాచబుల్ మూవీ. ఎంత విషయం ఉందా అనిపిస్తుంది. ఆ రేంజ్లో అనిపించింది నాకైతే మాత్రం. లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, అండ్ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ, ఒక్క క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ ఎంత బాగుందండి సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓవరాల్గా అయితే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సూపర్ అంటే సూపర్. అదే ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్స్ అదేం కాదు. ఫస్ట్ హాఫ్లో ఆ కథ అంతా, వాళ్ళు అనుకున్న కథ అంతా సెట్ కావడానికి, ఆ ఫైటింగ్స్, ఆ రొమాన్స్ దానికి సెట్ అయ్యడానికి అనిపించింది సినిమా. మన కన్నప్ప సినిమా అంటే సెకండ్ హాఫ్లోనే చూస్తాం మొత్తం. ప్రభాస్ ఎంట్రీ కానీ, ఆ రియల్ కన్నప్ప తను కనిలివ్వడం కానీ, దేవుడి ప్రత్యక్షం కానీ, ఇదంతా మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. విష్ణు యాక్టింగ్ బాగా అనిపించింది. అంతే క్లైమాక్స్లో కళ్ళు తీసేసే విధానం కానీ, ఆ సీన్స్ అంతా చాలా బాగున్నాయి. అట్లా అని మనం చెప్పలేము. ఓవరాల్గా మంచి అటెంప్ట్ అయితే చేశారండి. ప్రభాస్ని పెట్టుకొని ఒక దేవుని సినిమాని ప్రజల వద్దకు చేసేలాగా ఏదో ఒకటి చేశారు. మన ప్రజెంట్ ఉన్న ప్రమోషన్సే కావచ్చు, ఎలా కావచ్చు, వాళ్ళు ఉన్న తెలివితేటలు యూజ్ చేసి ఒక భక్తి అనే సినిమాని నలుగురికి పంచేలాగా చేశారనమాట. అదైతే మా అనిపించింది. సినిమా భక్తే కానీ ప్రజెంట్ వీళ్ళు తీసిన విధానం అయితే కొంచెం కమర్షియల్గానే ఉందండి. ఎక్కువ కొంచెం ఫైటింగ్స్కి ఇంపార్టెంట్ చేస్తారు, కొంచెం రొమాన్స్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఓవరాల్గా అందరికీ, ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. ఓన్లీ భక్తులకే కాకుండా ఈ సినిమాని అన్ని వైపులా ఆకర్షించడానికి ప్రయత్నం అయితే చేశారు. స్టార్టింగ్లో అయితే కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపించాయండి. స్లో అంటే స్లో ఏం లేదు, కొంచెం ఆ ఫైట్ సీన్స్, ఆ కథ అల్లే విధానంలో అంత అవసరం లేదు అనిపించింది అక్కడ. అంటే సినిమాలో ఓవరాల్ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ అంటే చెప్పలేదు, కానీ ఆ ఫైటింగ్సే కొంచెం ఎక్కువ, ఆ ఫైట్ సీన్స్ అన్ని ఫాస్ట్గా చేసేసి ఎక్కువ ఈ భక్తి అనేది కొంచెం పెంచితే బాగుంటుంది అనిపించింది. చాలా మందికి తరం వాళ్ళకి తెలియదు. సో తెలియజేసేలా సినిమా ఉందా? ఉందండి, ఉంది. ఈ రేంజ్ లాగా ఉంది రొమాన్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం